తాడో బేడో తేల్చుకుందామని తండేలు మూవీ తీశారు బాబాయ్. నాగ చైతన్య 2 ఏళ్లు ఆఫ్టర్ కార్తికేయ టు డైరెక్టర్ చందు మొండెట్టి రీసెర్చ్ అండ్ గ్యాప్ తీసుకొని మంట పుట్టించారు తండేలు మూవీతో. ఇక తండేలు మూవీ రిలీజ్ అయింది. అయితే ఎట్టా ఉందో తెలుసుకోవాలంటే ఒక ముక్కలో బాగుందా బాలేదని చెప్తే ఎందుకు ఏమిటి అంటారు. అయితే మొత్తం అసలు ఏంటని మ్యాటర్ అంటే ఈ మూవీలో హీరో హీరోయిన్ అదే బాబాయ్ సత్యరాజు ప్రేమ కథ మనకి మంచి ఫీల్ ఇస్తాయి. ఆ సముద్రం సీన్స్ గాని, ఆ జాలర్లు, ఆ సముద్రంలో వేట, ఇవన్నీ మనకి మంచి ఫీల్ గుడ్ లోకి తీసుకెళ్తూ చెయ్యి కూడా మంచి రా లెవెల్లో యాక్ట్ చేశాడు బాబాయ్. అందులో కడ్రాయి మీద కొంచెం స్టార్డమ్ ఉన్న హీరోలు అలా చేయాలంటే రాగా ఉంటది. బట్ అన్ని వదిలేసి చేశాడు నాగ చైతన్య హిట్ కోసం. అయితే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్న ఇంటర్వెల్ ట్విస్ట్ అనే దగ్గర నుండి మనకు పాకిస్తాన్ వాళ్ళకి మన జాలర్లు పట్టుబడి ఆ జైలు ఎపిసోడ్స్ అండ్ దేశభక్తి మనకి మంచి కిక్కిస్తారు బాబాయ్. మళ్ళా నేను ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే ఎక్కువ చెప్తే ఇంకా ఫీల్ ఏముంటది మీకు, మళ్ళీ స్పాయిలర్ అని తిడతారు. అయితే ఇలాంటి సినిమాలు జనవరి 26 ఆగస్టు 15 అలాంటి టైంలో వస్తే కొంచెం ఫీల్ ఇస్తుంది. వీటికి కూడా హై రేషియో ఉంటది అనమాట. అయితే ఈ సినిమా కొన్ని చోట్ల ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ పెంచిండే బాగుండేమో అని పక్కా అనిపిస్తుంది. ఈ సినిమా కథ తెలిసిందే, నేను జస్ట్ క్యాజువల్ గా చెప్పేస్తా. మన ఏపీలో ఉత్తరాంధ్రలో జాలర్ల జీవితంలో జరిగిన నిజ జీవితాలని ఆధారంగా తీసుకొని సినిమాటిక్ గా తీశారు బాబాయ్. అండ్ ఇన్ డెప్త్ గా వెళ్ళాక ఆ పాకిస్తాన్ జైలు ఎపిసోడ్ లాంటివి కంటమ్మ నీరు పడాల్సిందే. అయితే బాబాయ్ పాకిస్తాన్ ఒక ఫైట్ ఉంటది, అక్కడ భలే ఉంది బాబాయ్. నాకు ప్రత్యేకంగా బాగా నచ్చింది అసలు అక్కడ. ఇక తండేలంటే సముద్రంలో చేపల వేటకు వెళ్లే జాలర్ల గ్రూప్ లీడర్ ఉంటారు కదా, ఆయనని తండేలు అంటారు, మళ్ళీ ఓనర్ కాదు. అయితే ఉత్తరాంధ్ర చెందిన జాలర్ల బృందం సముద్రం వేటకు వెళ్తారు. అక్కడ పొరపాటున సరిహద్దు దాటడం వలన వాళ్ళని జైల్లో బంధిస్తారు బాబాయ్. ఈ మధ్య కొన్ని యూట్యూబ్ ఛానల్లో కూడా వాళ్ళు చెప్పారు కదా బోర్డర్స్ దాటకూడదని, అవి కూడా నిజమే. ఇప్పుడు ఇది చూసాక మనకు అది అనిపించింది అనమాట. అయితే పట్టుబడుల వాళ్ళని భారత ప్రభుత్వం ఏ విధంగా చర్చలు జరిపి వారిని విరిపించారు అనేది మీరు ఇంకా సినిమాలోనే చూడాలి. ఇంకా నేను చెప్తే స్పాయిల్ అవుద్దిగా. మరి నాగ చైతన్య యాక్టింగ్ ఒక రా తాగిన ఫీల్ తీసుకొచ్చాడు బాబాయ్. ఈ సినిమాతో మరో మెట్టెక్కాడు యాక్టింగ్ లెవెల్లో. ఆయనపై నెగిటివిటీ ఉంది ఈ మధ్య కొన్ని చోట్ల, ఎందుకో తెలియదు. మేము సమంత విషయంలో అనుకున్నా అవన్నీ తుడుచుకుట్టేలా చేశారు. ఇక సాయి పల్లవి గురించి చెప్పాలా, మెస్మరైజ్ చేసింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం గానీ బ్యాక్గ్రౌండ్ ఆరోరు బాగున్నాయి, కొన్ని రిపీటెడ్ గా అనిపించాయి బాబాయ్. అండ్ నాకు అక్కడక్కడ ఉప్పిన ఫీల్ అనిపించింది. అయితే కొంచెం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా వెళ్తే బెటర్ అని నా ఫీల్. తండేల్ మూవీని బాగా ఎంజాయ్ చేయొచ్చు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా క్లీన్ మైండ్ తో వెళ్తే. ఇక నాగ చైతన్య కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేశారు. ఇక ఫస్ట్ హాఫ్ స్లోగా ఉన్న సెకండ్ హాఫ్ లో పాకిస్తాన్ ఎపిసోడ్స్ ఉంటాయి కదా, అంటే అక్కడికి వెళ్ళాక చాలా ఎమోషనల్ గా దేశభక్తి గురించి చాలా బాగా ఎమోషనల్ గా చూపించారు బాబాయ్. అండ్ జైలు ఎపిసోడ్స్ కొన్ని ఆర్టిఫిషియల్ గా అనిపించాయి అక్కడక్కడ, బట్ వెళ్తున్న కొద్దీ అంత ఏం ఉండదు. ఇక 4 కోట్లతో శివతాండవం సాంగ్ తీశారు, 900 మంది డాన్సర్లు అంట. అయితే చాలా బాగా అనిపించింది, వెయిట్ ఉంది ఆ పాటకు కూడా. ఇక స్పెషల్ అట్రాక్షన్ ఆ పాట అనుకోండి. దాని తర్వాత పాకిస్తాన్ జైలు సెట్ ను ఆర్ట్ డిపార్ట్మెంట్ అండ్ రిమైనింగ్ పోర్షన్స్ అంతా బాగానే డిజైన్ చేశారు, ఏదో అక్కడక్కడ తప్ప. ఫైనల్ గా సాయి పల్లవి నాగ చైతన్య అనడం కన్నా తండేల్ మూవీలో రాజు సత్య ప్రేమ చాలా బాగా పండింది, వేరే లెవెల్. ఇక ఆ సముద్రంలో సీన్స్, విజువల్స్, పాకిస్తాన్ జైలు ఎపిసోడ్స్, వీళ్ళందరి యాక్టింగ్ కిరాక్, మన కంటమంటే నీరైతే పక్కా వచ్చేలాగానే చేశారు. ఇంకా ఏం చెప్పినా స్పాయిల్ రవద్ది, సినిమా కళ్ళు తెరుచుకొని వెళ్ళిపోండి బాబాయ్. ఇక తండేల్ మూవీ మీరు చూస్తే నిజంగా మీకు ఎట్ట అనిపించిందో కింద కామెంట్ చేసి, దాంతో పాటు మన రివ్యూ కోసం ఎలా ఉందో కామెంట్ తో పాటు సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.